సార్ మెంట వరకు ఇదండి ఇక్కడ మన రమేశ్వర గారు వచ్చేసారు ఇక్కడే వచ్చేసి అనుకున్నాము. అందరికీ నమస్కారం. ఈ కల్పు కార్మికుల సహాయ ప్రారంభించడానికి చేసిన అతిథులందరికీ మా మైగ్రెంట్స్ అందరికీ కూడా మా హృదయపూర్వక ఆహ్వానము. మేము 2016 నుంచి పనిచేస్తున్నాము. ఒక సంవత్సరాల క్రితం ఇక్కడ వీరమ్మ పార్క్ దగ్గరలోనే ఆఫీస్ పెట్టాము. అది లోపలికి ఉంది. రోడ్ సైడ్ అయితే చాలా జనాలకు అందుబాటులో ఉంటుంది. వెళ్ళే వారందరికీ ఈజీగా రావడం కోసమని మేము ఆఫీస్ మళ్ళీ షిఫ్టింగ్ చేస్తున్నాం. అంటే ఇంకా గత సంవత్సరం నుంచి పనిచేస్తున్నాం. లాస్ట్ ఆగస్టు నుంచి పనిచేస్తున్నాం. ఇది ఒకసారి షిఫ్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి జయవంతం చేయవలసిగా కోరుతున్నాము. Start this program with God's blessings on this office and all those who come here, all families of the migrants. ఈరోజు మన మిట్టేవారి తోటలో మరి గల్ఫ్లో ఎంతోమంది అనాథులుగా ఉండిపోయిన వారిని ఆదుకునే నిమిత్తం గల్ఫ్ కార్మికుల సహాయార్థం మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇంత మంచి సహాయార్థం కేంద్రాన్ని ఏర్పాటు చేసిన మరి మేడం చీఫ్ జోసఫ్ మేడం గారికి, అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొని సహాయార్థం చేస్తున్న మహిళలందరూ కూడా మరి ధన్యవాదాలు చేస్తున్నాను. మరి ఎంతో శ్రమనకోకుండా మరి కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ చేసిన టూ టౌన్ ఎస్ఐ గారు ఇజ్రాయేల్ గారికి మరి ప్రత్యేకంగా ఈ టీం అంతా కూడా మహిళలందరూ కూడా స్వాగతం పలుకుతూ మీ అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా వాళ్ళ ఆహ్వానిస్తారు. చప్పట్లు కొట్టారు. అమ్మ ఒకసారి పక్కన ఒక్క నిమిషం. అబ్బాయి చెప్తుంది. ఇది మా ఇల్లు అన్నమాట.
నేను స్టూడియో కూర్చుంటాను నేను స్టూడియోలో కూర్చుంటాను కాదు చప్పట్లు కట్టడానికి ఇస్తావు నాన్న వచ్చి అమ్మా ఇటు చూడాలి ఓకే సార్ మేడం గారు చూడండి ఒకసారి ఓకే ఓకే మేడం అసలు కథానాయకుడు ఈయనే ఓకే అండి సార్ చూడండి సార్ ఓకే అండి చిన్న మెసేజ్ అందరూ 1 minute మెసేజ్ ఇవ్వండి తర్వాత అది అప్పుడు ఉండేది ఎందుకంటే ఇటువంటి హెల్ప్ లైన్ సెంటర్స్ ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే డీజీ ఆఫీస్లో మాకు ఏపీ ఎన్ఆర్ఐసెల్ అనేసి ఒకటి ఉందండి. మా దగ్గర చాలా కేసెస్ వస్తున్నప్పుడు కనీసం వాళ్ళ దగ్గర ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి సమాచారం కనీసం పాస్పోర్టు లేదా ఇతర వివరాలు ఇవేం ఉండలేదండి. అంతా ఏజెంట్ చేతిలో ఉంటున్నాయి అంతా కూడా. వాళ్ళు ఏంటంటే ఆ టైంకి వాళ్ళకి అవసరం ఆర్థిక అవసరాలు బట్టి ఇంకొక ఇంట్లో సమస్యలు బట్టి వీళ్ళు బట్టి ఆ ఎమర్జెన్సీలో అతను ఏజెంట్ నమ్మడం లేదా అవేర్నెస్ ప్రాపర్గా లేకపోవడం ఇట్లా మనకి ఇప్పుడు ఇందులో 30,000 ఏజెంట్కి మ్యాక్సిమం ఇవ్వాలనేసి ఇందులో చూసాను. ఇందులోనే ఈ చట్టాల కోసం ఈ ఇమిగ్రేట్స్ యాక్ట్ కోసం ఈ లైసెన్స్ లేని ఏజెంట్లకి కనీసం భయం ఉండలేదండి. వీళ్ళు ఏమైనా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక లాయర్ని పెట్టుకుని చీటింగ్ చేసే కదా ఏముంటుంది ఇందులోనే కేవలం మేము చేసేది విజిటింగ్ బేస్ అనేది పంపిస్తున్నాం మా తప్ప ఏముంది అన్నట్టు మేము అసలు కోర్టులోకి వెళ్ళి మేము బెయిల్ తీసుకుని వచ్చేస్తాం అనేసి వాళ్ళు ధైర్యంగా తిరుగుతున్నారండి. ఇది రకంగా చెప్పుకోవాలంటే ఇది మానవ అక్రమణ అనేది అంటాం. ఇది మనుషులను మోసం చేసి మనుషుల్ని అక్రమంగా విదేశాలకు ఈ యొక్క వాళ్ళ యొక్క ఏదైతే ఆర్థిక అవసరాలు ఉన్నాయో పని అవసరం ఉంది అక్కడ ఆ వర్క్ పర్పస్ అది ఎక్కువగా హోమ్ మేడ్ హౌస్ మేడ్ల కింద లేదా నర్సుల కింద ఎక్కువగా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఎక్కువ బాధ్యతలు ఎక్కువ ఉన్నారు ఇందులోనే. వాళ్ళకి సరైన ఒక అవేర్నెస్ లేకపోవడం వల్ల వాళ్ళు నకిలీ ఏజెంట్ దాంట్లో మోసపోవడం మళ్ళీ తిరిగి రావాలంటే అక్కడ ఎవరైతే కాంట్రాక్ట్ వాళ్ళు అక్కడ ఇంకొక ఏజెంట్ ఉంటున్నారో ఆ ఏజెంట్ కాంట్రాక్ట్ ద్వారా 2 లక్షలు 3 లక్షలు ఎంతో పెట్టి వాళ్ళు కట్టడం వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు. యాక్చువల్గా బాధితులకు ఇవ్వట్లేదు, వాళ్ళు తీసుకుంటున్నారు. మళ్ళీ పంపించాలంటే మీది 4 అగ్రిమెంట్ ఉండదు మీకు అంతేనంటే జరిగింది అదేనా 4 అగ్రిమెంట్ ఉండదు మీకు. ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేయాలంటే మళ్ళీ అమౌంట్ పే చేయాలంటే మరి దానికోసం వీళ్ళు డిమాండ్ చేయడం డబ్బులు డిమాండ్ చేయడం వీళ్ళు మళ్ళీ అప్పులు చేసి ఒక కేసు వచ్చిందని ఆ కేసులో అతను ₹1,00,000 కట్టమంటే కనీసం అది కూడా లేక వీళ్ళు తాకట్టు పెట్టుకోవాల్సిందంటే మీ కేసు రిజిస్టర్ చేసి ఉన్నారు ఆల్రెడీ. ఇది చాలామందికి దీని మీద అవగాహన లేక కేవలం
అదే ముందే ఇతనికి ఎన్ని అవగాహన ఉందనుకోండి, ఆ కంప్లైంట్లో ముందే మాకు రిపోర్ట్లో ప్రాపర్గా ఇస్తే అది మేము ఖచ్చితంగా కేసులు కడతామండి. ఇది నాన్ వేలబుల్ అండి. ఇదంతా ఏజెంట్ల మీద కట్టి కేసులు నాన్ వేలబుల్. ఓకేనండి. అదేంటంటే ముందే మన దగ్గర సమాచారం అంతా మీరు పెట్టుకుని అతను ఫిక్సప్ చేయాలండి. అతను డబ్బులు ఇచ్చినట్టు, ఎవరొకరి ద్వారా డబ్బులు ఇచ్చినట్టు అతనికి. కాకపోతే ఈ అవేర్నెస్ వాళ్ళకు ఉంటుంది, ఏజెంట్లకు ఉంటుంది. మన ఎవరైతే బాధితులు వాళ్ళు వెళ్తున్నారో వీళ్ళకి అవేర్నెస్ ఉండలేదు. దానివల్ల వాళ్ళకి చట్టంలో ప్రాపర్గా అవగాహన లేకపోవడం వల్ల, ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ వాళ్ళకి అందుబాటులో లేకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మా దగ్గర చాలా కేసెస్ ఒకటి కాదు చాలామంది తీసుకొస్తున్నాము. కొంతమంది కేసులు కడుతున్నాం, కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. మా దగ్గర డీజీపీ ఆఫీస్లో ఏపీ ఎన్ఆర్ఐఎస్ఎల్ అనేసి ఒకటి ఉందండి. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు. తర్వాత ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అనేసి తాడేపల్లిలో మెయిన్ బ్రాంచ్. ఇది అప్పుడు గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఉందండి. ఆల్రెడీ గవర్నమెంట్ తరఫున ఒకటి ఉంది, ఆల్రెడీ ఏజెన్సీ నోడల్ ఏజెన్సీ ఉందండి. వాళ్ళ తరఫున ప్రతి దేశంలోనే ఒక్కొక్క ఏజెంట్ మన తరఫున కోఆర్డినేటర్స్ ఉంటున్నారండి. మన తరఫున వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఎంబసీకి వెళ్ళడం. కాకపోతే వీళ్ళకి చట్టం మీద అవగాహన లేకపోవడంతో వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ మీద సైన్ చేసేయడం. వీళ్ళు ఫిక్సప్ చేద్దామంటే కనీసం వీళ్ళు ఏజెంట్ డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు ఏంటంటే బైక్ క్యాష్ ఇచ్చుకోవడం, ఎవరో విట్నెస్ ఆ టైంకి అంటే ఎవరు విట్నెస్ పెట్టుకోకపోవడం. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కేసులు నిలవట్లేదండి. ఇదంతా ఇలా ఈ విధంగా ఇప్పుడు మనకు అనుకూలంగా ఈ మన భీమవరంలోనూ ఒక సెంటర్ ఏర్పాటు చేయడం, మన బాధితులందరికీ ముందే ఇది మీద మీరంతా ఇంతమంది ఎంత యూజ్ ఉంటుందని నేను అనుకోలేదు. అసలు ఎంతమంది సపోర్టర్స్ ఉంటారు, ఇంత భారీ ఎత్తున ఈ సొసైటీ ఇది ఉందా, ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఉందన్న విషయం ఇక్కడికి వచ్చాక నేను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. మీరు ఇంకా ఫర్దర్గా చాలామంది బాధితులకి మీరు అంతా అండగా ఉంటారనేసి, మా ద్వారా మీకు ఏమైనా సహాయం వాళ్ళకి కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మేము కూడా వాళ్ళ మీద కేసులు కట్టడానికి మేము అయితే అనుకూలంగా ఉన్నాను. మేము కేసులు కట్టడం ఖచ్చితంగా ఉంటుంది. మీరు కూడా కాకపోతే కేసులు కట్టడం విక్టిమ్స్ అక్కడ ఉండిపోతున్నారు. దానికోసం కూడా కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. వాళ్ళకి ఏ విధంగా ఇక్కడ తప్పించాలి, అదొక టాస్క్ అయిపోయింది మనకి. వీళ్ళేమో మేము కేసులు కట్టడం జైలు పంపిస్తే అంతా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళు వెనక్కి రప్పించాలి. వాళ్ళని వెనక్కి రప్పించాలంటే మన కోఆర్డినేటర్స్ ఆల్రెడీ ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అనేసి ఉంటుందండి. ఆల్రెడీ ఆ కోఆర్డినేటర్స్ ఉన్నారు. అక్కడ ప్రతి దేశంలోనూ ఒక కోఆర్డినేటర్ ఉన్నాడు. వాళ్ళు కూడా వినియోగించుకోవడం వాళ్ళని వీళ్ళతో మీరు అవేర్నెస్ కల్పించండి. ఏంటంటే మా యొక్క పూర్తి సహాయకారాలు ఇప్పుడు ఉంటాయనేసి నేను చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి, ఇంత పెద్ద కార్యక్రమం మీరందరూ ఇన్వైట్ చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో మన భీమవరం 1లో నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ వలస కార్మికుల మార్గదర్శిగా ఆఫీస్ని డాక్టర్ లిసి జోసఫ్ గారు చైర్పర్సన్ గారు చేతుల మీదుగా మరి ప్రారంభించడానికి ఇక్కడ చేసిన కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవనీయులు 2 టౌన్ ఎస్ఐ అయినటువంటి గౌరవనీయులు ఇజ్రాయిల్ గారికి, అలాగే మన ప్రత్యేకంగా ఆహ్వానించిన విజయ్ గారికి, అలాగే కృపావాణి గారికి, అలాగే రూపా గారికి, మా తోటి సహచరిని మంగ గారికి, అలాగే పూర్వతి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున మరి ఇందాక ఎస్ఐగా చెప్పినట్టుగా మరి దుబాయ్ వెళ్తామని ఎవరన్నా ఒక మాట చెప్తే అక్కడికి వెళ్ళి డబ్బులు సంపాదించిన ఆశతో ఎంతోమంది నష్టపోయి ఎన్నో కేసులు ఉన్నాయని కూడా మరి ఎస్ఐగా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి ఆఫీసుల ద్వారా మీరు వెళ్ళినట్టయితే ఎవరైనా మరి ఎంతో ప్రయోజనం ఉంటుందని, మీరు నష్టపోయే పరిస్థితులు ఉండవని, మరి ఏదైనా కానీ మీరు కువైట్ వెళ్ళడానికి కానీ ఇతర దేశాలు వెళ్ళడానికి ప్రతి ఏజెంట్ని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారు లా అండ్ ఆర్డర్ వారు ఒక లైసెన్స్ ఇచ్చి మీరు తీసుకెళ్ళేటప్పుడు వివరాలు ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళ ద్వారానే మీరు విదేశాలకు వెళ్ళాలని కూడా మరి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఎక్కడ మనం డబ్బులు ఇచ్చినా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ దాని ఆథరైజ్డ్గా సాక్ష్యాలతో ఉన్నట్టయితే వాళ్ళ మీద చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మేడం గారు ఆధ్వర్యంలో చెప్పింది ఏంటంటే దీన్ని ఇంకా మనం పబ్లిసిటీ చేయవలసిన బాధ్యత ఉంది. దీని ద్వారా మీకు ఆఫీస్ పెట్టే కొంతమంది ద్వారా తెలుస్తుంది. దీని ద్వారా స్టిక్కర్లు వేసి ఆర్టీసీ బస్సులు ఎదురుకుండా సీట్లో కూర్చున్నారు ఎక్కువ మంది. కువైట్ వెళ్తే బట్టలు చదువుకుని అర్జెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు నైట్ టైం. అక్కడ ఒక స్టిక్కర్ మీకు ఏమైనా ఆపదలు వస్తే ఈ నెంబర్కి కాల్ చేయండి, టోల్ ఫ్రీ నెంబర్ అని మీరు ఒకటి ఏసీ బస్ స్టాండ్లో, అలాగే లేడీస్ వాష్రూముల్లో మెయిన్గా వాష్రూమ్లు ఉంటాయి కదా,
అక్కడ కూడా చాలా సెంటర్లో మీకు ఆ రైల్వే స్టేషన్లోను ఇది అంటిస్తే ఎవరు ఏమన్నా మీ మీద ఎవరు యాక్షన్ తీసుకోరు. ఇది మీరు హెల్ప్ చేస్తున్నారు. మీరు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చి మేమున్నాం, మీ భవిష్యత్తుకి మేము భరోసా, మమ్మల్ని సంప్రదించండి, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అని మీరు ఒక టైటిల్ పెట్టి మీరు ఇచ్చినట్టయితే మేము వాళ్ళకి మీరు సహాయం చేసింది అవుతారు. కాబట్టి ఏంటంటే దీన్ని ఇంకా మన భీమవరం పట్టణం కాకుండా ఇక్కడ చాలా నెంబర్లు ఇచ్చారు అన్ని జిల్లాలో ఎక్సలెంట్గా. మరి ఎవరు ఎనీ టైం ఏ జిల్లాలో ఎవరు కావాలన్నా నా నెంబర్ ఫోన్ చేస్తే మీరు ఎలక్ట్ అవుతారు. ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ని 20 సంవత్సరాల నుంచి మరి మన జోసఫ్ మేడం గారు ప్రత్యేకంగా నడుపుతున్నారు, మీరు సహకారం అందిస్తున్నారు. నేను విజయ్ గారు సీఏ గారి దగ్గరికి వచ్చాను, నేను ఉండగా చిన్న పని మీద వెళ్తే ఇది ఏంటమ్మా అంటే ఇలా వచ్చానంటే వెంటనే సీఏ గారిని పిలిచి అమ్మా నీకు రెడీ చేసి జంట పెట్టాలి ఎలాంటి ఆఫీస్ కోసం మేము చూస్తాను, ఎక్కడ పెట్టారు నేను వస్తాను. ఇద్దరు వచ్చారు. మరి మీరు ఇటువంటి చెప్తే ఏ సాగు వచ్చినా మేము ఉంటాం, మేము ముందుకు సాగుతాం, మేము వస్తాం అనుకున్నాం. అనివార్య కారణాలు రాలేకపోయినట్టు మరి నేను అనుకుంటున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు మీరు మా మంగ కూడా చాలాసార్లు చెప్తా ఉంటాం. ఇటువంటి కేసులు చాలా మటుకి మరి మా అధ్యక్షులు మంగ గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసి నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి ఎప్పుడు కూడా మీరు దీంట్లో కూడా మీరు అందరే కాకుండా భీమవరంలో ఉన్న కొంతమంది రవి గారు లాంటి మంగారు లాంటి మాలంటారు కొద్దిగా అడ్వకేట్ కింద మీకు ఎంకరేజ్మెంట్ నెంబర్లు వేసుకున్నట్టయితే గట్టిగా మీ మీదకి వచ్చి ఆడవాళ్ళని దెబ్బలాడినట్టయితే మేము 2 చేతులు కట్టేసి ఇక్కడ కట్టేస్తాం. కాబట్టి మా సహాయం మీకు ఎప్పుడు ఉండాలి, మీరు గడవద్దు. మీకు ఆర్థిక సహాయం కానీ ఏది కావాల్సినా కానీ మా టీంకి సంప్రదించే మేము చూసినంత వరకు మేము సహాయం చేస్తామని కూడా ఛాలెంజ్ చేస్తూ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటామని, మీకు ఏదైనా ఆపద వచ్చి మీ మీదకి వచ్చామన్నా రౌడీని తీసుకొచ్చేసినా కానీ మేము మిమ్మల్ని మీకు ప్రత్యేకంగా మా టీం తరఫున మేము అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ తరఫున మేము భరోసా చేస్తామని కూడా మీకు తెలియజేస్తూ నేను ఆహ్వానించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. ఒక డౌట్ రావచ్చండి మీకు. ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారు, రీజన్ అడుగుతారు, రీజన్ లైసెన్స్ ఉందా లేదంటే ఏం చెప్పి దబాయించి నా దగ్గర ఉన్న అవసరం ఉంటాడు. మీరు ఎట్లా అది రూఢీ చేసుకోవాలి? అది ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ మైగ్రేట్ అనేసి ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఓకేనండి, ఈ మైగ్రేట్ చూడండి ఒకసారి. ఎవరైతే ఇప్పుడు మొబైల్ స్టూడెంట్ మీ దగ్గర ఒకసారి ఓపెన్ చేసి కొట్టండి ఒకసారి. ఈ మైగ్రేట్ MIGRATE అని కొట్టండి ఒకసారి ఫోన్లో, మీ ఫోన్లో కొట్టండి. కొట్టిన తర్వాత కొట్టారంతా ఉందా ఉందండి. లేని వాళ్ళు తెలుసుకోండి ఒకసారి. ఈ మైగ్రేట్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత క్లిక్ చేయండి ఒకసారి. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత రిక్రూటింగ్ ఏజెంట్స్ అనేసి ఇక్కడ ఉందండి ఆల్రెడీ. ఇది ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు ఈ వెబ్సైట్లో. ఎందుకంటే వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది, వాళ్ళకి టర్మ్ ఉంటుందని వీళ్ళకి. ఆ టర్మ్ అయిపోయిందంటే మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి తీసుకుని లైఫ్ టైం ఉంటుందని వీళ్ళకి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారా? ఈ మైగ్రేట్ ఎస్ఐ గారు నేను రిక్వెస్ట్ ఏంటంటే కొంతమంది చూడలేరు కాబట్టి ఆ లిస్ట్ అనేది వీళ్ళకి పర్మనెంట్ అయితే పొద్దు తీసి ఇక్కడ అంటించుకుంటారు. అది అప్డేట్ అవుతుంటుంది. ఇద్దరు యాక్టివ్ లో ఉన్నారు, ఇద్దరు డియాక్టివ్ లో ఉన్నారు. మేము చేస్తాం సార్, మీరు గ్రామాలకు వెళ్ళి చూపిస్తాం. ఆల్మోస్ట్ 99% అప్డేట్ అవుతుంటుందండి. అది ఓకే సార్. ఆ లిస్ట్ అన్నది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన డౌన్లోడ్ అయిందండి. ఇప్పుడు అంటే నేను ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు మీటింగ్స్ పెడతాను సార్. ఆల్రెడీ ఇందులో కూడా కంప్లైంట్స్ రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేస్తే ఇందులో ఆల్రెడీ ఈ వెబ్సైట్లో అప్డేట్ అయిపోద్దండి. అప్డేట్ అయిపోతే ఇందులో ఇల్లీగల్ ఏజెంట్స్ అని పోతే ఇందులో ఇల్లీగల్ ఏజెంట్స్ లిస్ట్ కూడా ఉంటుంది మనకు. దాన్ని బట్టి మేము మాకు హెల్ప్ఫుల్ అవుతుంది, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఐడెంటిఫై చేయడానికి ఎవరైనా ఒక ఇల్లీగల్ ఏజెంట్ వస్తే ఆయన మీరు వచ్చి రాజీ చేసి పంపించడం కాకుండా మీ దగ్గర పంపించడం కాకుండా ఇందులో కంప్లైంట్ రిజిస్టర్ చేసి అనుకోండి, మీరు అతని పేరు వివరాలు లిస్ట్లో వచ్చేస్తుంది. తర్వాత ఫర్దర్గా ఏదైనా ఎక్కడైనా ఫ్రాడ్ చేశారనుకోండి ఇల్లు ఉంది కాబట్టి మాకు ఈజీ అవుతుంది. పలానా వెబ్సైట్లో ఇతని పేరు ఉంది, అది ఇల్లీగల్ ఏజెంట్ ఆల్రెడీ మీరు వెరిఫై చేసినట్టే. ఇంకోసారి ఎవరు కూడా వెరిఫై చేయవసరం లేకుండా వేరే వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది ఇదంతా అనేది. ఈ వెబ్సైట్ ప్రాపర్గా యూజ్ చేసుకోండి. హెల్ప్ లైన్ సెంటర్స్ ఆల్రెడీ మా పోలీస్ తరఫున ఏపీ NRSL అనేసి ఉందండి. ఆ మేడం గారికి ఆల్రెడీ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చాను. అక్కడ ఓపీ అనేసి ఉంటాడు ఒక ఆయన, ఓపీ అనేసి ఉంటాడు. నా పేరు నాకు కూడా అతను బాగా పర్సనల్గా తెలుసు. మీకు కావాలి నా పేరు చెప్పండి, నేను కూడా రిఫర్ చేస్తాను. అతను బాగా హెల్ప్ చేస్తాను మీరు అంటాను. వేరే దేశానికి తీసుకెళ్తే బాగా సెట్ అవుతాడు, కొంచెం సంపాదించుకొని వస్తాడు. అది తీసుకెళ్ళాడు. మా దగ్గర డబ్బులు లేవని ఒక ఆయన దగ్గర వడ్డీకి 2 లక్షలు ఇప్పించి తీసుకెళ్ళారు నన్ను. జూలై 15వ తారీఖున 2 లక్షలు ఇప్పిస్తే సెప్టెంబర్ 6వ తారీఖున బహ్రెయిన్ తీసుకెళ్ళారు. అక్టోబర్ 16 పనిలో పెట్టారు. పనిలో పెడితే అది క్లీనింగ్ వర్క్లో పెట్టారు. క్లీనింగ్ వర్క్ ఏమో ఆ వేసానికి చేయకూడదు అంట. అది
విజిట్ వీసా కాదు, రెసిడెన్సీ వీసా, అంటే హౌస్ మేట్స్ వాళ్ళు ఉంటారు కదా ఆ వీసా. అయితే వర్క్ వీసా కావాలని నాకు, ఇది వర్క్ వీసా కాదంట, ఫైల్ వేస్తారంట 2 లక్షలు. అంటే ఎందుకు వేస్తారో, ఎవరు వేస్తారో, అప్పుడు మార్చేస్తాం, అయితే ఇంటికి వెళ్ళిపో, రూపాయి కట్టక్కర్లేదు అయితే అన్నారు. మరి నేను సంతకం పెట్టాను కదా, పేపర్లు ఇచ్చేయండి అన్నాను. ఆ పేపర్లో కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ 10 రోజుల క్రితం కేసు పెట్టి ఇచ్చాను నేను అక్కడ ఉండగా. ఆ వడ్డీలు అతను పోలీస్ స్టేషన్కి రావట్లా, వేరే ఊరు వెళ్ళాడంట. ఆయన పోలీసులు ఫోన్ చేసినా 10 రోజుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. మరి ఏంటో నాకు అర్థం కావట్లా. పోలీసులు ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశారు, ఫోన్ చేసి పిలిపించారు ఆల్రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అంజుబాబు గారికి థ్యాంక్స్, ఎందుకంటే రవి గారిని, విజయ గారిని నాకు మీట్ చేశారు నేను అక్కడ ఉండగా. వీళ్ళు ఇక్కడ నుంచి ఇండియన్ ఎంబసీకి కాంటాక్ట్ చేసి ఇక్కడ నుంచి అక్కడికి కంప్లైంట్ రైజ్ చేస్తే ఇండియన్ ఎంబసీ నేషనల్ వర్కర్ వెల్ఫేర్ ట్రస్ట్ దీని ఇండియన్ ఎంబసీ కాంటాక్ట్లో ఉంటాయి. అయితే వీళ్ళు చేసేది ఏంటంటే మనం తెలియక వెళ్తున్నామని, అక్కడ మనకి ఏ ఇబ్బంది కలగకుండా మనల్ని ఇక్కడికి తీసుకురావడానికే వీళ్ళు. మన డబ్బులు అవి ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మన దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కాబట్టి మనం వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇది ఏంటంటే మనకు అక్కడ ఏ ఆటంకం కలగకుండా మన మీద తెలపకుండా మనం ఇక్కడికి వచ్చేసే కార్యక్రమం ఇది. చాలా మంచిది. ఎవరైనా ఏ ఇబ్బంది పడినా సరే ఎంబసీకి కానీ NWWTకి కానీ ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు భీమవరం రా, ఇక్కడికి వచ్చాక ఎలా తిరుగుతామో చూస్తామో అంటారు. అక్కడేమో బహ్రెయిన్లోనేమో స్పాన్సర్ అరబిక్ పర్సన్ని మెయింటైన్ చేశారు. దుర్భాషలు ఆడారు లేడీస్, రోడ్డు మీద బ్యాటింగ్ షో చేశారు, చాలా చేశారు. అయ్యప్ప స్వామి మాలేసుకున్నాను, నేను తాగుతాను తిరుగుతానని చెప్పి పడకూడదు మీద అని చెప్పి అయ్యప్ప స్వామి మాలేసుకొని కంట్రోల్లో పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత కూడా డైలీ వాట్సాప్లో మెసేజ్ చేయడాలు, తప్పుగా మాట్లాడతాను. లాస్ట్ ఫైనల్గా 32 డేస్ స్వమ్మాల్లో ఉన్నాను. లాస్ట్కి స్వమ్మాలు తీసి మళ్ళీ నా యాంగర్ని బయట పెడితే నేను వాళ్ళు కొడతానో తిడతాను, ఏదో చేస్తాను. నా తప్పు బయట పెడితే ఆ తప్పు చూపించి పంపించేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు వీళ్ళందరూ ఉండడం వల్ల, ముందు ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఏ తప్పు లేకుండా వాళ్ళు పంపించేస్తాను అన్నప్పుడు వెళ్ళకుండా అమ్మాయిలు ఇచ్చారు. ఈ అమ్మాయిలో అప్పుడు వచ్చాడు. మన ఉద్దేశం ఏంటంటే మనం అందరం కూడా దీంట్లో క్రియేట్ అవేర్నెస్, అలాగే స్కూల్లో కానీ మనం చెప్పాలి, అఫీషియల్ మీటింగ్లో జరగాలి. ఈ ప్రాంతం నుంచి కలెక్టరేట్లో ఒక రిపోర్ట్ కూడా తయారు చేసుకోవాలి. అంటే మైగ్రెంట్స్ పరిస్థితి ఏంటి, ఎందుకు మహిళలు జెంట్స్ విదేశానికి వెళ్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకొస్తున్నారు, వాళ్ళ వెల్ఫేర్ ఏంటి. తెలంగాణలో మేము కొంచెం ఒత్తిడి చేసి ఇప్పుడు 5 lakhs కవరేజ్ ఇస్తున్నారు ఫ్యామిలీకి. ఎవరైనా దేశంలో చనిపోతే, ఏ కారణం వల్ల చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలకి స్కూల్లో ఎడ్యుకేషన్, అంటే ఇప్పుడు గురుకుల పాఠశాలలో అడ్మిషన్ ఇస్తున్నారు. అది కాకుండా వెల్ఫేర్ బోర్డు పెడుతున్నారు, ఒక కంప్లైంట్ మెకానిజం ఏర్పాటు చేశారు. అంటే అక్కడ మేము చాలా ఒత్తిడి చేసేలా చేసింది, అది ఇక్కడ కూడా రావచ్చు. దానికోసం ఇక్కడ ఉన్న ప్రవాసీ మహిళలు, పురుషులు ఒత్తిడి చేయాలి. 2018లో జాయిన్ అయ్యాము. ఇప్పుడు కూడా మానకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మైగ్రేషన్ కుటుంబానికి అమ్మ మీరు అవగాహన తీసుకువెళ్ళండి. ఏజెంట్ చేతులు మోసపోవద్దు. వాళ్ళు 1 లక్ష రూపాయలు అని చెప్పి మీకు మోసం చేస్తారు, ఇంట్లో తక్కువ పని అంటారు, అదంతా మోసం. మీరు ఎంప్లాయ్మెంట్ వేసినాక వెళ్ళండి, విజిట్ వేసినాక అసలు వెళ్ళండి, ఆఫీస్ ద్వారా అసలు వెళ్ళద్దని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. విజిట్ వీసాకి వెళ్ళకూడదని రూల్ ఏం లేదు మేడం. విజిట్ వీసాకి వెళ్ళొచ్చు, కానీ అది మీరు తెలుసుకుని పర్మనెంట్గా ఉండేవాళ్ళు అయితే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు విజిట్ వీసా అంటే ఆఫీస్ ద్వారా కష్టపడి వెళ్ళొచ్చు. అంటే సంపాదించుకుని తప్పుడు అయితే వెనక్కి వచ్చేద్దాం వెళ్ళొచ్చు మేడం. ఎంప్లాయ్మెంట్ వీసా అయితే దానికి డిఫరెన్స్ చెప్పండి. విజిట్ వీసా అంటే ఆఫీస్ ద్వారా అండి. ఆఫీస్ ద్వారా అంటే అరబీ వాడు వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్తారు. అదే ఎంప్లాయ్మెంట్ వీసా అనుకోండి, మనం ఇంటికాడ ఎక్కడ ఆఫీస్ జాబ్ ఉంటే ఎలా జాయిన్ అవుతామో అలా డైరెక్ట్గా అరబీ ఇంట్లో పనులు. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు వెళ్ళాలనుకుంటే ఇక్కడ మా ఆఫీస్ వద్ద వచ్చి BDOT ట్రైనింగ్ తీసుకుని వెళ్ళాలి. దాంతో పాటు వెళ్ళలేని వాళ్ళకి ఉపాధి కల్పించమని అడిగారండి. నేను ప్రతి ఏరియాలో గ్రూప్ వచ్చి ప్రతి ఒక్క గ్రూప్ తయారు చేశాను. ఆ గ్రూప్ కూడా పేరు పెట్టానండి. ఏంటంటే మీరు ఇక్కడ మనకి స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు ఉన్నారు, మామిడి గారు ఉన్నారు. మనకి ఏదైనా అవకాశం ఉంటే
వాళ్ళు గ్రూప్లో పెడతారు. దాన్ని తీసుకొని మన ఆఫీస్కి వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని వర్క్ చేసుకోవచ్చని వాళ్ళందరికీ నేను మాట్లాడానండి. మరి ఇక్కడ నేను కష్టపడి ఈ వారం అంతా కష్టపడి నాకు ఆఫీస్ ఓపెనింగ్ నేను రాని నేను మైగ్రేట్స్ అలా పిలిచినప్పుడు చాలా సంతోషంగా వచ్చారు. పాలకొల మండలం నుంచి వచ్చారు, వేమవరం మండలం నుంచి వచ్చారు, నెక్స్ట్ మన పాలకొల నుంచి నాతో పాటు వర్క్ చేస్తున్నారు. ఒకసారి రండి. చాలా మందికి అవగాహన ఇస్తున్నారండి. మరి ఇవి కూడా మాట్లాడతారు. ఒకసారి చెప్పాలన్నమాట. చెప్పండి. నా పేరు ప్రతిభ అండి. నేను పాలకొల ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేను 10 గ్రామాలు ఎంచుకుని వెళ్ళడం జరుగుతుందండి. మైగ్రేట్స్ కలవటం జరుగుతుంది కానండి. వాళ్ళు ఏంటంటే మేము వెళ్ళొచ్చేసాం, మాకు ఏదైనా ఉపాధి లాంటివి కల్పించండి అని అడుగుతారు. వెళ్ళాలనుకున్న వాళ్ళకి అవగాహన ఇస్తున్నాం. కానీ మగవాళ్ళు వర్క్ క్లీనింగ్ చేయడానికి కానీ లేకపోతే తోటలో పనిచేయడానికి అనేసి తీసుకొని వెళ్ళిపోతున్నారండి ఎవరో ఏజెంట్లు. అది ఏంటంటే మేడం, అది టూరిస్ట్ విజిట్ మీద తీసుకెళ్తారు. వాళ్ళకి వర్క్ పర్మనెంట్ వీసా ఉంటేనే ఏజెంట్ని నమ్మి వెళ్ళండి. మీరు అన్నట్టు అది జాబ్ విషయం అన్న వాళ్ళకి అయితే ఏంటి కంపెనీ వాళ్ళు ఎలా చేస్తారు, వాళ్ళకి అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళతో మనం అసలు మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఇలా పనికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రమే మేము అవగాహన ఇవ్వడం అన్నది జరుగుతుంది. భీమవరంలో ఆఫీస్ ఉందమ్మా, ఒకసారి అక్కడికి వెళ్ళి కలవండి, మా కోఆర్డినేటర్ సార్ ఉన్నారు, ఆయన అవగాహన ఇస్తారు అని చెప్పడం జరిగింది. మాకు ఇచ్చిన హ్యాండ్ బిల్ కూడా ఇవ్వడం జరిగిందండి. అలా వెళ్ళిన వాళ్ళే ఆ ఫ్యామిలీస్లో ఉన్నారండి. ఆవిడ కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నారు. ఈవిడ అదో వాణి గారు అని ఆవిడ రీసెంట్గా మాకు 3 years బ్యాక్ వచ్చారండి. వీళ్ళందరూ కూడా నాకు చెప్పడం, వాళ్ళకి ఏంటంటే వెళ్ళొచ్చిన వాళ్ళు మాకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే ఏదైనా ఉపాధి కల్పించడం అని జరుగుతున్నది. సో ఆఫీస్ ఓపెనింగ్ కదా ఒకసారి చూడండి, ఏదైనా కేసులు వస్తే మీరు తీసుకురావడానికి కూడా ఉంటుందని మేము రావడం జరిగింది. అలాగే అమ్మ ఫోటో అమ్మాయి కనపడతారు కదా మీ వెనక. ఇటు వచ్చేయండి, పక్క వచ్చి మేడం పక్కకి వెళ్ళారు. అలా ఉన్నాడు సరిపోతుంది. ఇచ్చోండి ఓకే. సరే